పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అన్నామలైకు బీజేపీ అధిష్టానం త్వరలోనే ప్రమోషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. జూన్ నెలలోనే ఏపీ నుంచి ఖాళీ అయ్యే 4 సీట్లలో ఒకటి బీజేపీకి దక్కే అవకాశం ఉంది. టీడీపీకి 2 సీట్లు, బీజేపీ జనసేనలకు చెరో సీట్ కేటాయించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయలేదు. ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు అన్నామలై. ఏపీ బీజేపీ నేతల ఆశలపై బీజేపీ అధిష్టానం నీళ్లు చల్లింది. మోదీ ఆశయాలు నచ్చి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు అన్నామలై. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అసంతృప్తితో కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్న అన్నామలైకి బీజేపీ ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ రాజ్యసభకు పంపించబోతోంది అనేటువంటి మాట, అది కూడా ఏపీ కోటాలో. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తనకు సీటు వద్దంటూ నేరుగా నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయని అన్నామలై అటు పుదుచ్చేరి ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. అదేవిధంగా 27 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. వారి విజయంతో పాటు ఎన్డీఏ ఏదైతే అన్నాడీఎంకేకి సంబంధించిన కొంతమంది అభ్యర్థుల కోసం కూడా అన్నామలై ప్రచారం చేశారు. అయితే ఇటీవల మోడీని కలిసిన అన్నామలైకి బీజేపీ అధిష్టానం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించిందనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జూలై నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏపీ నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో 1 స్థానం బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి, 2 స్థానాలు టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి, 1 స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉంది. జనసేనకు సంబంధించి లింగంనేని రమేష్కి ఇస్తారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క బీజేపీకి సంబంధించి అన్నామలై ఏదైతే తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైని 1 సీటుకి ఎంపిక చేస్తారంటూ ఒక రాజకీయ ప్రచారం రూపొందుకుంది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా చర్చలు జరిపారు అనే ఒక సమాచారం కూడా మనకు వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఢిల్లీ స్థాయిలో కూడా అన్నామలై వ్యవహారానికి సంబంధించి మంతనాలు జరిగినట్టు కూడా రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అన్నామలై తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, మరోపక్క ఏదైతే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలంటూ బీజేపీ అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చారు అన్నామలై. అయితే బీజేపీ అధిష్టానం నేరుగా అన్నాడీఎంకేతో పొత్తుకెళ్ళింది. ఈ పొత్తులో భాగంగా కొంతకాలం సైలెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి మోడీ, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు పలుసార్లు చర్చలు జరపక నేరుగా అన్నామలై అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. అభ్యర్థుల ఆయా నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి మోడీతో పాటు అమిత్ షాతో కూడా ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో బీజేపీ అనే పార్టీకి ఉనికిని తీసుకొచ్చింది అన్నామలైకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అన్నామలై ప్రసంగాన్ని కానీ, అన్నామలై ప్రశ్నించే విధానాన్ని కానీ కోయంబత్తూర్ లాంటి ప్రాంతాల్లో బలమైన అభిమానులను సంపాదించుకున్నారు అన్నామలై. అయితే ఇటీవల ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కొంతమేరకు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా జూలై నెలలో అన్నామలైని రాజ్యసభకు పంపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒక స్థానం బీజేపీకి, మరో స్థానం జనసేనకు వెళ్లే అవకాశాలు 2 స్థానాల్లో టీడీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన నేతలను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం. ఇది తమిళనాడు ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. తమిళనాడు ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. అయితే అన్నామలై పదవిపై గత 2-3 రోజుల నుంచి అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరి ఏంటి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల విషయం కూడా చర్చకు వస్తుంది. ఆశావహులు లిస్టు చాలా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఆశావహులకు మొండి చేయి అనేటువంటి మాట చూడొచ్చంటారు. అలాగా మురళి, ఇప్పటికే ఏపీకి సంబంధించి పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీట్ ఇచ్చారు.
విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ కోటాలోనే రాజ్యసభ స్థానం ఇచ్చారు. ఇప్పటికే 2 స్థానాలు రాజ్యసభ స్థానాలు వచ్చాయి. మరోపక్క మరో స్థానం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులకి దాదాపు ఈ అవకాశాలు లేవు అనే ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ నేతల లిస్టు చాలా ఉంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలే కాదు, రాష్ట్ర స్థాయిలో భానుప్రకాష్ రెడ్డి లాంటి నేతలు చాలా మంది ఈ నేతలు బీజేపీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. ఆ రాజ్యసభకు అవకాశం ఇవ్వండి, బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేస్తామంటూ పలువురు నాయకులు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది నేతలకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ రాష్ట్ర నేతలకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు అటు జగన్ 2 పార్టీలు కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నేతలను పక్కన పెట్టారనే ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది. మరోపక్క అన్నామలై ఈ తమిళనాడులో బీజేపీకి చేసిన సేవలు కావచ్చు, అన్నామలై ఎన్నికల ప్రచారం కావచ్చు, అన్నామలై గ్రామీణ ప్రాంతం నుంచి బీజేపీని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలు కావచ్చు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకుంది బీజేపీ అధిష్టానం. అంతేకాకుండా తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేయడం, మోడీ ఆశయాలు నచ్చి రాజకీయాల్లోకి రావడం, అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ అమిత్ షా కనుసన్నల్లో మెదగడం, వారికి అత్యంత ఆప్తునుగా ఉండడం కూడా అన్నామలైకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల కొంతకాలం తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ అసంతృప్తిగా ఉన్నప్పటికీ కేంద్ర బీజేపీ అధిష్టానం నేరుగా అన్నామలైతో చర్చలు జరిపింది. అన్నామలై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పుదుచ్చేరిలో దాదాపు 4 నుంచి 5 రోజులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు తమిళనాడులో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. కాబట్టే బీజేపీ జాతీయ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చిందని ఒక ప్రచారం నడుస్తుంది. రాబోయే జూన్ జూలై నెలలో ఖాళీ 4 రాజ్యసభ స్థానాల్లో 1 స్థానం అన్నామలైకి ఇస్తారనే ఒక ప్రచారం ఊపందుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ నాయకుల ఆశల పైన కేంద్ర బీజేపీ అధిష్టానం నీళ్లు పోసిందనే ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా గత 2-3 రోజుల నుంచి నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అన్నామలైకు బీజేపీ అధిష్టానం త్వరలోనే ప్రమోషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని సమాచారం. జూన్ నెలలో ఏపీ నుంచి ఖాళీ అయ్యే 4 సీట్లలో 1 బీజేపీకి దక్కే అవకాశం ఉంది. టీడీపీకి 2 సీట్లు, బీజేపీ జనసేనలకు చెరో సీటు కేటాయించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయలేదు. ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు అన్నామలై.